ఖమ్మంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ ముగిశాయి. రెండో రోజు విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, హార్డిల్స్, టెన్నికాయిడ్ తదితర క్రీడాంశంలో విద్యార్థులు పోటాపోటీగా తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పాఠశాల కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య పర్యవేక్షణలో జరిగిన స్పోర్ట్ మీట్ బహుమతి ప్రదానోత్సవ సభకు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తితో తీసుకొని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని ఏసీపీ కోరారు. పాఠశాల విద్యార్థులందరూ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటి చెప్పడం అభినందనీయమన్నారు. మరించి డిసిప్లిన్గా ఉంటారా? మరి వెరీ గుడ్. అన్నీ మన కిడ్స్ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. స్పోర్ట్స్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి బహుమతులన్నీ చాలా బహుమతులు ఉన్నాయి. ఇక్కడ అన్నీ మీకోసమేనా? మాకా? అవి ఎవరికి? ఎస్ ఎందుకు ఇస్తున్నారు? అవి బహుమతులు ఎందుకు ఇస్తున్నారు మీకు? పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి స్పోర్ట్స్లో మీ పెర్ఫార్మెన్స్ చూసి స్కూల్ యాజమాన్యం వాళ్ళు మనకు ఇవి ఇస్తున్నారు ఎంకరేజ్మెంట్ కోసం. బాగా స్కూల్లో ఆటలు ఆడాలి, పాటలు పాడాలి, అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలి, బాగా చదువుకోవాలి. చదువుతారా? బాగా స్పోర్ట్స్లో కూడా బాగా పార్టిసిపేట్ చేయాలి. స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేస్తే భవిష్యత్తులో మాలాగా మీరు మిలిటరీ కానీ, ఆర్మీకి కానీ, పోలీస్ కానీ అవ్వచ్చు. మీకు ఏదంటే ఇష్టం? మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఆర్మీయా? పోలీసా? ఆర్మీయా? వెరీ గుడ్. డాక్టర్లు చేతులు ఎత్తండి. డాక్టర్లు ఎంతమంది అవుతారు? అందరూ డాక్టర్లేనా? మరి పోలీసు ఎలా అవుతారు మీరు? డౌన్, హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు చెప్పండి, పోలీసు ఎంతమంది అవుతారు? బాగానే ఉంది డిమాండ్. డౌన్, హ్యాండ్స్ డౌన్. మరి ఆర్మీలో ఎంతమందికి వెళ్తారు? వెరీ గుడ్. అంటే దేశ సేవ చేయాలని బాగుంది మీకు కదా? చేస్తారా? దేశ సేవ చేస్తారా? ఎక్కడ కూడా అల్లరి చేయొద్దు, గొడవలు చేయొద్దు. డిసిప్లిన్గా చదువుకుంటే మీరు బాగా పైకి వచ్చిన తర్వాత మరి డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, పోలీస్ ఆఫీసర్లు అవుతారు, ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. చదువుతారా? తల్లిదండ్రులు కోఆపరేట్ చేస్తారా? అలానే టీచర్స్ కూడా కోఆపరేట్ చేయండి. బాగా డిసిప్లిన్గా ఉండండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మరి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, మరి మేడం గారికి అందరికీ కృతజ్ఞతలు.